మోటు మనిషి అండి మీరు. అమ్మ నాయుడు, ఇక్కడ సెకండ్ బ్రాంచ్ ఓపెన్ చేసావా? ఇంత వయసైనా మీ బాడీ ఇంత స్ట్రాంగ్ గా ఉంది, ఎలాగా? ఐరన్ తిన్న బాడీ కదా. ఐరన్ అంటే ఇనుప మేకలు తింటారా? కాదే నా కామసూత్ర సుందరి, చిన్నప్పటి నుంచి గోంగూర తిని తిని బాడీ అంతా ఐరన్ అయిపోయింది. కోయ్ కోయ్. అయినా నువ్వు ఒక్కసారి ఒళ్ళు విరిచి ఉప్పని ఊపిరిస్తే ఐరన్ బాడీ ఏమిటి, పాడే మీద పడుకున్న శవం కూడా పైకి లేచి శంకర మహాదేవన్ లాగా బ్రీత్లెస్ సాంగ్ పాడుతుంది. మీరు చేతిలో తుపాకే ఉండగానే సరిపోదు పెదరు, అందులో బుల్లెట్ కూడా ఉండాలి. ఏమే అమ్మో, అది నా తాళి. గేదె మెళ్ళలో గంటలాగా అదెందుకు? అమ్మ, ఆడదానికి శీలం అంత ముఖ్యం, నాకు తాళం అంత ముఖ్యం. వస్తా టేపు. ఎవరది? మాధవ్ నువ్వా? కామేశ్వరం నుంచి వస్తున్నావా? అరే కన్నా నువ్వు పెట్టి సునం నాగరాత్రవా ఏంటి? నైట్ డ్యూటీ అయిపోయిందా? నైట్ డ్యూటీ ఏమిటి? గుళ్ళో పూజ ఉంటేనో చెప్పొస్తున్నాను. పూజ రేపైతే భజన కీర్తన సౌండ్ ఎలా వస్తున్నాయి? అంటే మగతోడు లేని మనిషి కదా, ఒకతే భజన చేసుకుంటుంది. ఐరన్ బాడీ గోంగూర అంతా బయటకు వస్తుంది. కొంప తీసి మొత్తం చూసేసేవేంట్రా? సగం చూశాను, మొత్తం విన్నాను. ఈ విషయం మిలిటరీ బాబాయ్ తెలిసిందనుకో, గుండుని గుండెలో దించేసి నీ శవానికి దండేసి నీ బుడ్లో అగరొత్తులు గుచ్చేస్తాడు. ఓ రాజా, పుట్టిన ఏం కావాలో చెప్పు. మా నాన్నని మోసం చేసి రాయించుకున్న 5 ఎకరాల పొలం. 5 ఎకరాల పొలం నేనే రాసి ఇమ్మంటలేదు, కౌలుకి అందులో పొట్టకాయలు తోటేసాను. ఉండని అవి అమ్మేశాక ఐరన్ తోటేస్తాను. ఐరన్ గోంగూర అయితే తీసు. ఈ మాట గుర్తుంటానికి గోపు మీద కవళ్ళు వాచిపోతాయిరా. పోనీ ఇంటికి దొంగతనానికి వెళ్ళనా? అమ్మో, ఈ రాత్రి ఏం పోయినా అనుమానం నా మీదకి వస్తుంది. ఏం పర్లేదులే, పోనీ ఎల్లుండి వెళ్తాను. ఎల్లుండి వెళ్ళినా నా మీదకి వస్తుంది. అంటే సింగిల్ ఎపిసోడ్ కాదనమాట, డైలీ సీరియలే. ఐరన్ బాడీ తలవంచకు ఎవరికి ఎవరదే కాదురా. ఎట్రా నీ చేతుల్లో బ్యాగ్ ఇటు ఇటు సెంటర్ లో ఎట్రా ఎట్రా బంబంబులే శంఖం మోగిలే. నువ్వేంట్రా సగంలో ఉన్నావు? స్తంభం ఎక్కుతున్నావా దిగుతున్నావా? అది మర్చిపోయి మధ్యలో అయిపోయాను. నీకు తెలుసు చెప్పు. నీ లైఫ్ లో ఎప్పుడు ఫీజులు పీకడమే గానీ ఎప్పుడు వేసావంట్రా? నీకు అసలు గవర్నమెంట్ వాళ్ళు జీతం వేయడమే దండగా. చంద్రబాబు నాయుడుతో చెప్పి నిన్ను సస్పెండ్ చేస్తాను. నిజంగానే నా గురించి ఆయనతో నువ్వు చెప్పావనుకో, జీతంతో పాటు ఇంక్రిమెంట్ కూడా ఇస్తాడు. ఎందుకు? ఎందుకో తెలుసా? కరెంట్ సేవ్ చేస్తాను కాబట్టి. నీకు షాక్ న్యూస్ చెప్పరా? ఏంటిది? జార్జి బుష్ పిల్లాడు క్రికెట్ మ్యాచ్ ఆడతారట. ఈ మాట ముషరాఫ్ చెప్పు. చెవులో రివాల్వర్ పెట్టుకుని ఎర్రదోలా తింటాడు. ఆడు కనిపించే కదరా నీతో చెప్పేది. మీ బాసు మాతో ఇద్దరు ఒకటైపోయి రాత్రి ఫ్రెండ్షిప్ ఫీజు పెట్టుకున్నారు. తెలుసా నీకు? పైనుంచి వస్తుంటే ఎట్టా కనిపిస్తున్నాను? పొలాల్లో కరెంట్ షాక్ తగిలి గిలగిల కొట్టుకుంటున్న దున్నపోతలా కనబడుతున్నావు. వెళ్ళి నాయుడు మాధవ్ కౌగిలించుకోవడం చూస్తే గుండు పగిలి చేస్తా. గొట్టం రాత్రి 11 గంటల దాకా నేను ఆయన దగ్గరనే ఉన్నాను రా. చేతిరాజు, ప్రపంచంలో 12 దాటిన తర్వాత పెద్ద పెద్దలందరూ యథ ఫీజులు పెట్టుకునేది. నేను బతుకుండగా ఎంత ఘోరం జరగడానికి వీల్లేదు. చచ్చిపోవడానికి మా కరెంట్ ఫ్రీ ఇవ్వమంటావా? నీ సంగతి తర్వాత క్షమించు పాప, నేను కావాలని గుర్తలేదు. పర్లేదులేండి, నేను కావాలని గుద్దాను. నేను ఒక మాట అన్నానంటే ధ్వజస్తంభం బాధినట్టే. కాపు మొత్తం 10,000, ఒక్క రూపాయి కూడా తగ్గను. 10,000 కాదండి, 9,500 తీసుకోండి. ఇంకో మాట చెప్పండి. ఇంకో మాట 10,500. అదేంటి సార్ ఒక్కసారిగా రేట్ అంత పెంచేశారు? పుల్లయ్యనాయుడుతో బేరం సాలె పురుగులో దారం సాగడమే గానీ ఆగడం ఉండదు. ఇంకో మాట చెప్పండి. ఈడెవడా బాబు, నా గేలం వేయడానికి గేలం పాడు కానీ తీసుకొచ్చావు ఏంటి? ఇంకో మాట చెప్పండి. ఇంకో మాట ఎందుకు? 9,500 తీసుకొని ఇచ్చాను నాయుడు గారు. ఎవరో ఒకరు సర్దుకోపోతే ఎలాగా? నీ సర్దులు ఏమిటి అవతలబా? మనిషి మంచోడే, కాకపోతే మారుమూల మూల సంగతి చెప్పు ఉంది. అందుకే ఎప్పుడు ముక్కు మీద ఉంటది. ఏంటి చెమట కాదు, కోపం. ఇదిగో మీరు మాటలే పట్టించుకోవద్దు. ఆ 9,500 ఇచ్చేయండి చాలు. పదరా, 9,500కి ఇస్తాను, ఊరికే ఇస్తాను, మేము చూసుకుంటాం. మధ్యలో నీ బోర్డు రికమెండేషన్ ఏమిట్రా? వాళ్ళ కాయలకు వస్తానే కదా నేను గోంగూర వేసుకోలేదు. ఏంటి నువ్వు వ్యవసాయం చేస్తావా? అందుకు గదు రైతులు ఆత్మహత్యలు చేసుకుని వస్తుంది. సరే గాని కౌలు నీ పేరు మీద రాయమంటావా, పోయిన మీ అబ్బ పేరు మీద రాయనా? మిలిటరీ బాబాయ్ పేరు మీద. ఇగో చింతకాయలకి చిరుతపుళ్ళు జడవు, గోంగూరకు అప్పుడే మన మధ్య ఒప్పందం మర్చిపోయావా? ఇదేమన్నా కావేరీ ఒప్పందమా? అర్ధరాత్రి అందరినీ పిలిచి అల్లరి చేస్తామని భయపడినట్టు నటించా. పిలవరా, ఏ రాజయ్య, వీరయ్య, మౌలాలి, ఎవ్వరూ రారు. మహాపతివ్రతను పట్టుకుని షకీలా అంటావురా? ఆ శీలవతి మీద అబాండం వేస్తే ఊరంతా నిన్ను సిరువేస్తుంది. అంటే నా పొలం కవులుకి పోవన్నమాట. ఏంట్రా పెద్ద జై కిసాన్ పోజిస్తున్నావు? అలా కాదు కానీ ఇంకో మాట చెప్పు. ఇంకో మాట, సెంటు భూమి కాదు కదా, సింగిల్ పొట్లకాయ కూడా ఇవ్వను. ఏం చేసుకుంటో చేసుకో.
సరే నువ్వు అదే మాట మీద ఉండు. సూర్యుడు ఎప్పుడు ఊళ్ళో ఉండడు. చీకటి పడ్డాక గోంగూర కోసం అటు వెళ్తూ ఉంటాడు. బేరం కుదిరితే చెప్పండి సార్, 100 రూపాయలు ఎక్కువ ఇస్తాను. ఆ 100 ఆడికి ఇయ్యండి బాబు, కష్టపడ్డాడు కదా. చెప్పింది విన్నారుగా, ఆయన 9500 నా 100 ఇచ్చేసి కాయే కాదు ఆకులు కూడా పోసుకెళ్ళిపోండి. మీరు చాలా తెలివైనరండి. మీలాంటి వాళ్ళు ఉండాలే గాని నా తెలివితేటలు లోటు ఏంటంటే. నాయుడు గారు, నాయుడు గారు, మీకోసం ఇంటికి వెళ్ళారండి, తోటకెళ్ళాడని చెప్పారు. తోటకెళ్ళారండి, ఇప్పుడే మిల్లుకి వెళ్ళాడన్నారు. నేను విన్నది నిజమేనా? అవును, ఆ? ఇంటి నుంచి తోటకెళ్ళాను, ఆ. తోట నుంచి మిల్లుకి వచ్చాను, ఆ. ఇప్పుడు టీ తాగుతున్నాను. ఏంటంట మీకు ఈ మధ్య మిడ్ నైట్ మసాలాలు ఎక్కువైపోయాయండి. మిడ్ నైట్ మసాలా? లేకపోతే ఆ ముద్దులు, ఆ కౌగులింతలు మీరు చెప్పకపోయినా మాకు తెలుసు బాబు. నీకు మెడతో పాటు గొంతు కూడా పోయింటే బాగుండేది. ఇలాంటి విషయాలు మెల్లిగా మెల్లిగా ఇందులో సిక్కట్ ఏముందండి? మీరు ఆ మాధవ్ కలిసిపోయారంట కదా, ఆడి పొలం ఆడికే కౌలుకిచ్చారంట కదా. ఆ మాట నువ్వు నమ్మావా? పాసి పళ్ళు వేసుకుని ఎరగబడి నవ్వడం కాదు, మీరు చెప్పారని చెప్పాడు దగ్గర నుండి మరి పొట్టకాయలు పోయించేస్తున్నాడు. నరికేస్తాను. పొట్లకాయల్లా అండి? కాదు, పొట్లకాయల్లా వాణ్ణి. కత్తి లేకుండానే. అరే కత్తి నేను ఇవ్వనండి, అరే ఇవ్వరా స్వామి, నువ్వు ఒకడివే. నరకండి సార్, ఏసేయండి సార్, మీ వెనకాల నేను ఉన్నాను. ఏసేయండి, ఏసేయండి. ఇదిగో శంకర బాబాయ్, ఎప్పుడు మనం చూసావా? చూడలేదు అబ్బాయి. అయితే మాతోరా, నాయుడు గారు మాధవుని చంపబోతున్నాడు. నేనే చూడండి, అపూర్వమైన మర్డర్, ఆలసించి రాజాభంగం. రండి చూడండి, చూసి ఆనందించండి. ఓహో, నాయుడు గారు బ్రహ్మాండమైన శకునం. అమ్మవారు కత్తి తీసుకుని వస్తుంది. ముందు మీరు ఎనక వాళ్ళు పదంటారు. ఎనక దగ్గర తగ్గద్దు. అమ్మాయి ఇవ్వడద్దు, రేపు గుద్దు. ఇదిగో, లక్ష్మి పట్టం చూస్తావు నువ్వు. అమ్మో మట్రా, నేను చూడండి బాబు, ఇదిగో, మళ్ళీ పిలవలేదనుకోవద్దు. నాయుడు గారు మాధవుని మర్డర్ చేయబోతున్నాడు. చూడాలనుకున్న వాళ్ళంతా వచ్చి చూడంతో. మాధవ్ గారు ఎక్కడ్రా? బార్బర్ షాప్ లో ఉన్నాడండి. ఓహో, రాబోయే ముందు చివరి గట్టం చేయించుకుంటున్నాడు అన్నమాట. చేయించుకో చేయించుకో. వెళ్ళండి నాయుడు గారు, లోపలికి వెళ్ళి వాడిని నరికేయండి. రక్తం బయటికి పారాలా. వెళ్ళండి. నాయుడు, ఈయన ఎవరు గుర్తుపెట్టావా? మీ అన్నయ్యలా అంటారు. నమస్కారం చెయ్యి, నమస్కారం చెయ్యి. పుల్లయ్య నాయుడు గారు. ఓహో, నమస్కారం. అవును, ఇప్పుడు యుద్ధం ఏమీ జరగట్లేదా? ఏ క్షణమైనా యుద్ధం జరగొచ్చు, తుపాకీ పేలొచ్చు. అవును బాబాయ్, ఈ తుపాకీతో ఎవరినైనా కాలిస్తే కేసు అవుతుందా? నో కేస్, నో కోర్ట్, నో జైల్. అంటే మిలిటరీ వాళ్ళు ఎవరిని కాల్చినా కేసు ఉండదన్నమాట. అవును, నువ్వేంటి కత్తి పట్టుకొని తిరుగుతున్నావు? అదే మేకల కోసం ఆకులు పోయడానికి. కత్తి కూడా పెద్ద పదును కాదు. ఎవరైనా చెప్తే కత్తి కస్సుని తెగితే నరికేయండి నాయుడు గారు. ఎవరిని నరకేయమంటున్నాడు? అదే బాబుని గొరగమని పోయి నరకమన్నాడు. ఏమనుకోకండి, వస్తాను. జై జన్మభూమి. అది కాదు, మనం వచ్చింది ఎందుకు? నరకడానికి పదరా. ఏంటండి, కత్తి ఉంది, మేడ ఉంది, కసక్కు నరికి పడదొక. ఎందుకోసం అనుకుంటే గోంగూరకి, ఎందుకోసం అనుకుంటే గోంగూరకి, పిల్ల గోంగూరకి. సరే గోంగూర వదిలేసాం. గోకు వీపు జిల్లగా ఉంది. అవును బాబాయ్, ఆ గన్లో ఒక బుల్లెట్ అయినా ఉందా? ఫుల్ గా లోడ్ చేశాను. దీనికి కానీ ఎందుకు బుల్లెట్ వేస్ట్? నేను గోకుతా పట్టు. ఆహా, నీ ఎర్రని గోళ్ళతో గోకుతుంటే మొగాని నాకే ఇంత సమ్మగా ఉంది. ఇక లేడీస్కి నీకు ఎప్పుడు త్వరగా ఉంటే ఇంటికి వచ్చి మొహమ్మద్ పడుకో. గోంగూర. మర్రా, గోంగూర ఏంటి, గోకడం ఏంటి, నాకేం అర్థం కాలే. గోంగూర అని కామే. ఈ బెల్ట్ గడికి మన బిజినెస్ సీరియల్ ఆహా! ఎన్నాళ్ళకు దొరికేవరా సంబంధికి నేల మీద? మన బాడీలో 24 అవర్స్ కరెంట్ ఉంటుంది. ఏడు షో. కాకి చూస్తావా? చూడు, కాకి అయిపోతా. అరే పోరా. ఎరకపోయి ఎలక్ట్రిక్ స్తంభం ఎక్కడ ఉంటే మనతో పెట్టుకోకు. ప్లగ్ లో ఏలు పెట్టట్టే. ఏలు పెడతా. చెప్పండి పూజారి గారు. చెప్పడానికి ఏముందండి, నా శార్థం 2 సంవత్సరాల నుంచి స్వామివారికి తిరునాళ్ళు జరపడం లేదు. గ్రామంలో ఎన్ని అరిష్టాలు జరుగుతున్నాయో గమనించారు తమరు? అందుకోసమేనా మా ఊరంతా కలరాలు ఏడుతులు సృష్టిస్తున్నాడా దేవుడు? నేను అగౌరవిస్తున్నాను కదా. ఈ సంవత్సరం ఎట్టి పరిస్థితుల్లోనూ తిరణాలు ఆగడానికి వీల్లేదు పూజారి గారు. అయ్యా, భేషుగ్గా సెలవిచ్చారు. తమరు ఊరికి పెద్దలు కాబట్టి మొట్టమొదటి తందా తమ చేతుల మీదుగా ఇవ్వండి. మాకు తెలీదా? మొన్న శనివారం గుడికి వచ్చినప్పుడు 100 కాగితం అనుకుని 500 కాగితం హుండీలో వేశాను. ఈసారి హుండీ బద్దలు కొట్టినప్పుడు ఆ 100 ఇప్పుడు నేను ఇవ్వబోయిన 116 తీసేసుకుని మిగతా చిల్లర మీ దగ్గర ఉంచండి. నేను తర్వాత వచ్చి కలెక్ట్ చేసుకుంటా. గురుగారు కప్పల నోరు తెరిచారు. నువ్వు చూసావా? కప్పలా నోరు తెచ్చానా? గురుగారు గురుగారు అటు చూడండి. అవును రోయ్,
ఈ మొబైల్ మోసగాడికి అన్ సీజన్ లో భక్తి పుట్టుకొచ్చిందేంటి? ఎందుకైనా మంచిది ఆ గుడి గంట శటకోపం దీపసంలో జాగ్రత్తగా చూడు. అలాగే గురుగారు. ఏం పూజారి గారు ఏం మాధవ బాగున్నావా? అంతొద్దు. మీ దీపవ సమయంలో శటగోపాలు గంటలు ఏమీ నాకు అవసరం లేదు. నేను మనసు పెట్టి మేసం మెల్లేస్తే సాక్షాత్తు ఆ దేవుడే నా వెంట వచ్చేస్తాడు. గురుగారు వాడు మీ సమ్మెలేశాడు అంటే డైరెక్ట్ గా దేవుడు విగ్రహంకే టెండర్ పెట్టాను. ఏంట్రా వాడు మీసాలు మెలేసేది? నేను మెలేసేవాడిని. మా ఆవిడ గుచ్చుకుంటుందంటేను గొరిగించాను. వినపడిందంటవా? పద పద పదరా. గుళ్ళో గన్నెందుకంటే విన్నారు కాదు. పిచ్చిదానా, ఇప్పుడున్న పరిస్థితుల్లో టెర్రరిస్టులు అందరూ గుళ్ళోనే మకాం వేస్తున్నారు. అందుకే మనం గన్ పట్టుకు రావటమే కరెక్ట్. కాకి రెట్టేసింది. ఇది డెఫినెట్ గా పాకిస్తాన్ నుంచి వచ్చిన ఐఎస్ఐ కాకే. బద్మాష్, బేవకూఫ్, కుత్తే, మై తుమ్కో మార్ డాలూంగా. వీడేంటి తుపాకి నాకు గురి పెట్టాడు? గుళ్ళోనే నన్ను షూట్ చేస్తానని మొక్కుకున్నాడా? ఆగిపోయారే, ప్రదక్షిణ చేద్దాం పదండి. ప్రదక్షిణ ఇట్ని చేస్తానని మొక్కుకున్నాను. ఒక్క ఆలోచన సక్రమంగా చేయరు కదా. పెడగా ప్రదక్షిణ చేస్తే పుణ్యం రాదు. పుణ్యవాడు గారి ప్రాణం పోకుండా ఉంటే అంతే చాలు. ఇప్పుడు మీ ప్రాణం తీసే పుణ్యత్తులు ఎవడంటే? సర్వ సన్మంగళాని భవంతు. నమస్కారం పంతులు గారు. ఓ నమస్కారం వెంకటేశ్వర గారు. మీకోసమే నేను వస్తాం కదా అనుకుంటున్నానండి. మొన్న గురుజాల నుంచి వచ్చిన సంబంధం వాళ్ళు మీ అమ్మాయి నచ్చిందని చెప్పారండి. మీరు అంటే అద్భుతమైన ముహూర్తాలు పెట్టుకోవచ్చు. నమస్కారం అండి. నాకెందుకయ్యా నమస్కారం? ఆ భగవంతుని నమస్కారం చేసుకో. పుణ్యం పురుషార్థమును. ఓం ఏమిటండి ప్రదక్షిణ అంటే గుడి చుట్టూ తిరగాలి కానీ అర్థ ప్రదక్షిణ చేస్తారేమిటి? అమ్మాయి కూడా దేవుడు ఎక్కడ లేడా? ముందు లేడా, వెనక లేడా, పైన లేడా, కింద లేడా, అట్లేడా, ఇట్లేడా? మరైతే గుడి చుట్టూ తిరగడం ఎందుకు? అన్ని వైపులా దేవుడు ఉన్నాడని మనకు తెలుసు కానీ మనం ఎటు వైపు దేవుడికి తెలియాలిగా. ఓహో, స్వామి మేము గుడి వరకున్నాం, మర్చిపోకు. అసలు ప్రదక్షిణ కరెక్ట్ గా చేస్తే ఈ పాటికి దేవుడు. ఏంటండి ఎందుకు అలా అరిచారు? టెర్రరిస్టులు వెనకాల నుంచి తుపాకులు పేల్చారా? టెర్రరిస్ట్లా మీ బొందా? పిల్లలెవరో టపాకాయలు పేల్చారు. వాడు టెర్రరిస్టులు కాల్చాడు పడ్డాడు. సరే మీరు ఎందుకు పడ్డట్టు? నేను వాడు కాల్చాడని పడ్డాను రా. ఏమిటి మీరు ఈ మధ్య మిలిటరీ వాడు అంటే తెగ భయపడిపోతున్నారు? భయం కాదు, భక్తి. దేశం కోసం ప్రాణాలు ఇచ్చేవాడు వాడు. వాడికి మన ప్రాణాలు ఎక్కడ ఇవ్వాల్సి వస్తుందని భయపడ్డాను. ఇంకెప్పుడు వాడు వెనక వస్తున్నప్పుడు మనం ముందు నడవద్దు. ఏ తేడాలు వస్తే మన శవం ముందు వాడు నడుస్తాడు రా. పద పద. నువ్వు మీసం మెలేసేసరికి పంతులు బెదిరిపోయాడన్నయ్యా. ఏ ప్రభా, నువ్వా? ఏంటి మొన్న పెళ్లి చూపులకు వచ్చిన సంబంధం ఖాయం చేసేటట్టున్నారు. ఇంత శుభవార్త అంత బాధగా చెప్తావేంటి? మేమంతా కోరుకుంటున్నా అదే కదా. నువ్వు కూడా అది కోరుకుంటున్నావా? మరి ఆ రోజు మా నాన్నగారి దగ్గరేమో నన్ను పెళ్లి చేసుకుంటా అని చెప్పావు. ఓ అదా, అయిన వాళ్ళు కాదని ఆ రోజు సరదాగా మాట్లాడాను. అంతకు మించి నా మనసులో ఎటువంటి ఉద్దేశం లేదు. పర్లేదు, నీ మనసులో నాకు చూడలేనప్పుడు నేను అలా ఆలోచించినవి తప్పు. వస్తాను. అమ్మ వీడొస్తున్నాడు. ఓహో, మిలిటరీ బాబా క్యాంప్కి వెళ్ళాడో లేదో ఎంక్వైరీ చేయడానికి వచ్చాడు అన్నమాట. ఇదిగో కాముడు, పాలుగుడ్లు రెడీ చేయి. అలాగే. ఆ. అంత సరదాగా ఉంటే లోపలికి వచ్చి చేయొచ్చుగా ఎక్సర్సైజ్. అమ్మో, కళ్ళ కరిగిపోతాయి. ఒరే ఐరన్ బాడీ, నిన్ను ఆడిస్తానిక కబడ్డీ. మిలిటరీ వాడు చంపేశాడు రోయ్. ఓ ఐరన్ బాడీ, ఏంటి హార్ట్ అటాకా? పేలింది తుపాకీ కాదు టపాస్. నేను ఈ చెక్క తుపాకులకి తొక్కలో టపాసులకి భయపడతాను అనుకున్నావా? నీకు ఉండేదేనా నాకు తెలుసులే. అవును, నా మీద ఏదో కేసు బనాయించావంట. నిన్ను ఆ మిలిటరీ బాబా చేత కాల్పించేద్దాం అనుకున్నాను. ఏం చేస్తాం? నీ టైం బాగుంది. ఆయన కాశ్మీర్ బార్డర్కి వెళ్ళిపోయాడు. ఓ సంవత్సరం దాకా తిరిగిరాడు. ఏం పర్వాలేదు, వచ్చిన తర్వాత ఈ సంగతి ఏంటో తెలుస్తాను. బెల్లు. అరే పోరా, వాడు వస్తాడు, యుద్ధంలో చస్తాడు. ఈ సంవత్సరం నేను కామేశ్వరి జాలి చూపులతో కుర్చీ కుర్చీ ఫైరింగ్ చేస్తారా పెడతారా? ఎప్పుడు చూసినా దిక్కుమాల తుపాకీ క్లీన్ చేస్తూ కూర్చుంటారు. గొట్టంలో దుమ్ము చేరిందే. ఎంత దులిపినా ఆ గొట్టము బాగుపడదు, మన కాపురము నిలబడదు. కర్మ కర్మ. దాయిదాయిదమ్మా, నీకేకుందా నారమ్మ, నీతో పని ఉందమ్మా, నడిచే కొండపల్లి బొమ్మ. పాడుకుక్కలు వీటిని బెల్లం పెట్టి చంప. అవి సుఖపడవు, మనుషుల్ని సుఖపడినవు.
అమ్మాయి గారు భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు, కాల్చేవాడిదే తుపాకీ